హాయ్ లడ్డు మాత, ఎలా ఉన్నారు? హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. యా బ్యాక్ విత్ యట్ అనదర్ వీడియో. యా ఇవాళ డేట్ 8th November. వాటికి మాల వేసుకొని ఇవాళ టుడే ఇస్ ద 9th డే. యా చాలా బాగుంది. ఎవ్రీథింగ్ ఫీల్స్ గుడ్. పొద్దున్న లేవడం, స్నానం చేయడం, పూజ చేసుకోవడం, బ్యాక్ టు వర్క్ అండ్ గోయింగ్ ఫర్ లంచ్, భిక్షకి వెళ్ళడం, అండ్ ఆల్సో ఆఫ్టర్ దట్ a little rest and then మళ్ళీ ఈవినింగ్ పూజ, ఆ తర్వాత మళ్ళీ అల్పాహారం, పడుకోవడం. రొటీన్. దిస్ ఇస్ ద డైలీ షెడ్యూల్. దట్ వాజ్ ద రొటీన్. అండ్ అదేంటో కానీ మాత్రం బాగా గుర్తొచ్చేస్తున్నారు, ఇబ్బంది పెట్టేస్తున్నారు మెంటల్లీ నన్ను. రియలీ మిస్సింగ్ యూ మాత, ఇలాంటి మాత రియలీ మిస్సింగ్. కూర్చోలో కూర్చున్న మీరే కూర్చొస్తున్నారు, ఎంతకంటే పడుకున్నా. Whatever I'm doing, a sudden spark of your thoughts just hit home. So that all of a sudden I get out, zone out అయిపోతా. all of a sudden zone out అయిపోతా. ర్యాండమ్గా మీ థాట్స్ వస్తాయి, ఉంటా సడన్గా జోన్ అవుట్ అయిపోతా. అండ్ యా లెట్ మీ షేర్ లిటిల్ ఎక్స్పీరియన్స్. ఏంటంటే ఎవ్రీడే ఈవెన్ నైట్ అల్పాహారం, యాక్చువల్లీ వీ యూస్ టు టేక్ టిఫిన్స్. సో ఏంటంటే డైలీ మా సన్నిధానంలో ఉన్న ఎవరో ఒకరు స్వామిని వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తెచ్చి పెట్టిస్తారు. బట్ ఇక్కడ నేను, మా పేరెంట్స్ ఖమ్మంలో ఉంటారు, ఇక్కడ నేను హైదరాబాద్లో ఉంటున్నాను కాబట్టి సన్నిధానంకి. సో ఐ కాంట్ ప్రొవైడ్ అల్పాహారం బ్రింగింగ్ ఫ్రమ్ మై హోమ్. సో సడన్గా ఏమనిపిస్తుంది అంటే, అరే లడ్డు ఉంటే బాగుండేది, వాళ్ళ ఇంట్లో వండుకొని తీసుకొచ్చేది నా కోసం ఏమన్నా. అంతా ఒక 10 మందికి వండి తీసుకురాలేకపోయినా అట్లీస్ట్ దేవుడి మీద పెట్టడానికి ఒక చిన్న స్వీటు, అట్లీస్ట్ పులిహోర, దద్దోజనం ఏదో ఒకటి వండుకొని తీసుకొచ్చేది బాగుండేది. ఆ ఒక్క ముద్ద పెట్టినా 10 మందికి ఒక ముద్ద పెట్టినా బాగుండేది అని ఒక సడన్గా స్ట్రైక్. పోనీ ఇంట్లో వాళ్ళకి చెప్పి వాళ్ళని తీసుకురమ్మందాం అంటే వాళ్ళకి ఖమ్మం నుంచి వండుకొని తీసుకొచ్చేంత కుదరదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంట్లో చెల్లి అని బావ విషయాలు చిన్న చిన్న హియర్ అండ్ దేర్ ఇష్యూస్ నడుస్తున్నాయి. సో ఐ కాంట్ ఫోర్స్ దెమ్ టు బ్రింగ్. అండ్ యా మాల గురించి చెప్పాను, ఎందుకంటే కనీసం మాల మళ్ళీ ఇంట్లో చెప్పకపోతే వాళ్ళు నాన్ వెజ్ తినేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని. ఆ ఒక్క విషయం కోసం చెప్పా. బట్ స్టిల్ దే ఆర్ యాక్చువల్లీ ఈటింగ్ నాన్ వెజ్ స్టిల్. బట్ ఇట్స్ ఓకే, దట్స్ అప్ టు దెమ్. బట్ అలా ర్యాండమ్గా నేను థాట్స్ రావడం, I don't want to తీసుకొచ్చేదేమో. I don't want to have felt very good that my guy is wearing mala for peace and for love అన్నట్టుగా బాగుండేది అనిపించింది. బట్ యా డెస్టినీ. బట్ ఐమ్ షూర్ వన్ డే యుల్ సీ దిస్. అండ్ ఇది కాకుండా ఇంకో చిన్న లిటిల్ అప్డేట్ ఏంటంటే, లడ్డు మాల వేసుకున్న తర్వాత నుంచి అబ్జర్వింగ్ ఏంటంటే, సాధనలో వెన్ ఐమ్ సిట్టింగ్ ఇన్ మై సాధన, యాక్చువల్లీ ఈ రీసెంట్ 9 days నుంచి వాట్ ఐమ్ అబ్జర్వింగ్ ఈజ్ ఇంటర్నల్గా నాకు చాలా కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది. అంతర్గత యుద్ధం బీభత్సంగా జరుగుతుంది. అది సాధన టైంలో ఐ కుడ్ క్లియర్లీ సీ దట్. సడన్గా జపం చేసుకుంటారు, సడన్గా ఆగిపోతుంది. ఎందుకు అంటే మైండ్లో విపరీతమైన యుద్ధం నడుస్తుంది. అది ఇది ఇది అది అది ఇది ఇది సమ్ ర్యాండమ్ థాట్స్ ఆర్ హిట్టింగ్ మీ సో హార్డ్లీ. యుద్ధం జరుగుతుంది నా మైండ్లో. ఎందువల్ల నాట్ ఏబుల్ టు సార్ట్ ఇట్ అవుట్. బట్ యా, బట్ స్టిల్ ఐమ్ నాట్ స్టాపింగ్ ఇట్. ఐమ్ జస్ట్ గోయింగ్ విత్ ఇట్. వాట్ ఎవర్ హ్యాపన్స్ ఐల్ జస్ట్ డూ ఇట్ అన్నట్టుగా ఐమ్ మూవింగ్ ఆన్ విత్ ద సాధన చేస్తూనే ఉన్నా. ఐల్ గో విత్ ఇట్, ఐ వోంట్ స్టాప్ ఇట్. అండ్ ఇంకోటి 1 minute ఐల్ షో అవర్ సన్నిధానం. రైట్ హియర్ యూ విల్ సీ ది సన్నిధానం. రైట్, దట్స్ అవర్ సన్నిధానం. స్వాములు, స్వామిని కుదురు సుబ్రహ్మణ్య స్వామి. యాక్చువల్లీ వీ స్వాములు విల్ స్లీప్ and that's my place. My head will be here and my feet will be on that direction. I'll be sleeping like this, directed towards Ayyappa Swami. And అదే లడ్డు. అండ్ ఇంకో లిటిల్ థియరీ చెప్పాలి. ఏంటంటే యూ వుడ్ హ్యావ్ హర్డ్ దిస్ థియరీ దట్ డైలీ మనం ఏవో పనులకు వెళ్తుంటాం, లైక్ టెంపుల్ కానీ, వర్క్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. వి సీ లాట్ ఆఫ్ ఉమెన్ దేర్.
as a men's perspective, lots of women we see, but whenever we are in love, we see our loved one's face in every woman. ఏ అమ్మాయిని చూసినా మన అమ్మాయిలాగే అనిపిస్తుంది, లైక్ మనం ప్రేమించిన అమ్మాయిలానే కనిపిస్తుంది. లైక్ దట్ ఇట్స్ ఓకే. సో యూ హ్యావ్ హర్డ్ దట్ స్టోరీ, యూ హ్యావ్ హర్డ్ దట్ థియరీ. ఐఎమ్ యాక్చువల్లీ కరెంట్లీ ఫేసింగ్ దట్ థియరీ. ప్రాక్టికల్లీ ఏ అమ్మాయిని చూసినా అది లడ్డులా ఉంది ఏంటి, అరే లడ్డూస్ పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుందంటే ఇక్కడ ఉందా ఏంటి అనుకోవడం. యువర్ పర్ఫ్యూమ్, యువర్ ఆరా, ఐ కుడ్ సెన్స్ ఇట్ ఎవ్రీవేర్. ఐ కుడ్ ఫీల్ ఇట్. ఇక్కడ ఉన్నావేమో, పక్కనే ఉన్నావేమో, నాకు కనిపించట్లేదేమో, బట్ మై సెన్సెస్ ఆర్ టెల్లింగ్ మీ దట్ సమ్వేర్ షీ ఈస్ దేర్ అరౌండ్ యూ అన్నట్టుగా. ఇది ఒక థియరీ. దెన్ దీనికి కనెక్టెడ్ థియరీ ఇంకోటి చెప్పిన, నువ్వు కనిపించావు అంటే సరే ఓకే అనుకుందాం, కానీ ఏ పెద్ద మనిషిని చూసినా మీ నాన్నలానే కనిపిస్తున్నారు. ఐ డోంట్ నో వై, బట్ హూమ్ ఎవర్ ఐ సీ ఇట్ రిజెంబల్స్ లైక్ యువర్ ఫాదర్, మిస్టర్ పశుపులేటి శ్రీకాంత్. యా, ఆయనలానే కనిపిస్తున్నారు. ఐ డోంట్ నో వై. ఒక అమ్మాయి కనిపించింది, ఆ అమ్మాయిలో నువ్వు కనిపించావు, లడ్డూలాగా ఉంది ఏంటి అనిపించింది, ఓకే డన్, ఇష్టం కాబట్టి కనిపించింది అనుకుంటాం. బట్ వై ఆమ్ ఐ ఎక్స్పీరియన్సింగ్ ద ఫాదర్స్ ఫేస్ ఇన్ ఎవ్రీ guy I'm seeing out there, wherever I go. ఎవరో ఒకరు చూస్తాను, అరే నేను ఆయనలోనే ఉన్నాడు శ్రీకాంత్ గారి లాగా, బికాస్ ఐ హ్యావ్ సీన్ ఇన్ మై రియల్ లైఫ్ అండ్ ఆల్సో ఫొటోస్ కూడా చాలాసార్లు చూసాను. ఐ నో హౌ హీ లుక్స్. అందుకే ఎవరిని చూసినా ఆయనలోనే కనిపిస్తున్నారు. ఈ స్ట్రేంజ్ థియరీ అంటూ నాకు అర్థం కావట్లేదు, బట్ ఐ రియలీ 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 ఎక్స్పీరియన్సింగ్ ఇట్ బ్రూటల్లీ. అండ్ యా, ఎవ్రీడే వీడియో చేద్దాం అనుకుంటున్నారు ఐ డూ, బట్ యా లిటిల్ టైం మేనేజ్మెంట్ సరిపోవట్లేదు. బట్ యా టుడే నాకు టైం దొరికింది. ఐ థాట్ ఈరోజు పక్కా చేయాల్సిందే అని. అంటే 9 days అయిపోయింది, చాలా రోజులు అయిపోయింది. ఆల్సో డైలీ ఏదో ఒక థాట్ ఈస్ హిట్టింగ్ మీ. సో అందుకనే చేద్దామనిపించి వాళ్ళు పట్టుబట్టి కూర్చొని ఐ స్టార్టెడ్ రికార్డింగ్ దీస్ వీడియోస్. అండ్ చెప్పలేదు కదా, మా సన్నిధానంలో టోటల్ 6 స్వాములు ఉన్నారు నాతో కలిపి. వాళ్ళు వచ్చేసి మా గురుస్వామి అర్జున్ స్వామి, ఆయన తర్వాత ఇంకో గురుస్వామి ఆనంద్ స్వామి, తర్వాత బాలరాజ్ స్వామి, తర్వాత కత్తి స్వామి అయిన వెంకట స్వామి, తర్వాత నాతో పాటు ఉన్న ఇంకో కత్తి స్వామి సద్గుణ స్వామి, నేను కన్నస్వామి. ఫస్ట్ టైం కాబట్టి యా, టోటల్ 6 members. యా, ఎవ్రీవన్ ఈస్ గుడ్, ఫీల్స్ గుడ్, బట్ యా అది లడ్డు. అండ్ బై ద వే మర్చిపోయా, నీకు సెమ్ ఎగ్జామ్స్ రాస్తున్నావు కదా, ఎలా రాస్తున్నావు? ఐ హోప్ యూర్ డూయింగ్ వెల్. డిస్టర్బెన్స్ కూడా లేదు ఇక్కడ నుంచి. ఐ హోప్ సో యూర్ ప్రిపేరింగ్ వెల్ అండ్ రైటింగ్ యూర్ ఎగ్జామ్స్ సో గుడ్. బ్యాక్లాగ్స్ అని పెట్టుకోకు, రైట్ దెమ్ వెల్, కంగారు పడకు, రైట్ దెమ్ పీస్ఫుల్ వే, ప్రశాంతంగా కూర్చొని వెల్కమ్ అడుగుతుంది. ఓకే దెన్ ఎస్, ఇంకేమన్నాయా చెప్పాల్సిన? I hope so. I think I covered. ఇంకేమైనా ఉంటే I'll cover in next video. Until then, ta-ta. 7-8 ఉంటా మరి లడ్డు మాత, జాగ్రత్త. అది మర్చిపోయా, రిమెంబర్, I love you in every universe. I will love you. Okay, bye.